హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? తోటకూర గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఉదిరిపూర టైప్లో అనమాట ఫ్రెండ్స్. వంటకి 2 కట్టలు తీసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. 3 అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, వీటిని కట్ చేసి వండాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో శనగపప్పు కూడా తీసి నానబెడతాక చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇవి దీంట్లో నీళ్ళు వాటర్ పోస్తున్నాం అనమాట నానబెట్టడానికి. అంటే తోటకూర శనగబద్దలు అనమాట. కొంచెం ఇదేంటంటే కొంచెం గ్రేవీ టైప్లో, అంటే తోటకూర కోసుకునేంతలోపు ఇది నానుతాయి కదా, ఒక 10 మినిట్స్. ఇది తోటకూర ఈ విధంగా కట్ చేసేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది వాటర్లో తడిపి రెడీ పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుని ఈ తోటకూరలోకి పసుపు అంటే కొంచెం ఇంకా పోయాలన్నమాట. ప్యాకెట్ ఓపెన్ చేసి పసుపు, సాల్ట్, కారం అనమాట, 1 లోట వాటర్ అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు కడిగేసి పెట్టేసాను కదా, ఇందులో ఏంటంటే ముందుగా పసుపు వేస్తున్నాను. ఒక స్పూన్ పసుపు ఫ్రెండ్స్ నేను వేస్తున్నది చూడండి. సాల్ట్ కూడా సరిపడినంత వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు. కారం కూడా ఏంటంటే 1 స్పూన్ వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది వేసి కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసి నీళ్ళు పోసేసి ఇప్పుడు ఏంటంటే వాటర్ కూడా పోసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది పోసి ఇప్పుడు మూత పెట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. పొయ్యి వెలిగించాను, వెలిగించి పొయ్యి మీద మూత పెట్టేస్తాను. ఇది వాటర్ ఎగిరిపోవచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఆరిపోయిన తర్వాత మిక్సీలో వేసి పడతాను అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదేంటంటే తాలింపులోకి అనమాట ఫ్రెండ్స్. ఈ తాలింపులోకి ఏంటంటే 3 ఎండుమిరకాయలు, ఉల్లిపాయలు, ఏంటంటే మినపబద్దలు, ఆవాలు, జీలకర్ర అనమాట. శనగబద్దలు అంటే ఉన్నాయి కాబట్టి ముందుగానే ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది మూత పెట్టేసి మిక్సీ పడతాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది బాగానే పెట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. పెట్టేసి దీంట్లో ఏంటంటే పొయ్యిలకి ఇచ్చేసాను. ఆయిల్ పోస్తున్నాను 4 స్పూన్లు. అంటే స్పూన్లు అంటే గరిటెలు దీంతో అన్నమాట. ఉల్లిపాయ కొట్టి పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఇదేమో శనగపప్పు నానబెట్టాను కదా అది. ఇదేమో ఫ్రెండ్స్ ఏంటంటే మిక్సీ పట్టేసాను అన్నమాట తోటకూర. ఫ్రెండ్స్ నేను ఎల్లుల్లిపాయ రాసాను అనమాట చూడండి. తర్వాత మొత్తం అన్నీ వేస్తాను అన్నమాట చూడండి. కరివేపాకు కూడా వేస్తాను. ఈ శనగపప్పు కూడా వేస్తున్నాను అన్నమాట చూడండి. వేసి కొంచెం మూత పెడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నేను చూడండి తాలింపు వేసి
మూత తీస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఉడకాలి కదా, రేపు ఫ్రై అవ్వాలి కదా. ఇది నీట్లో వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది కొంచెం వాటర్ పోసనమాట. ఇది కుక్ అవ్వాలి కదా. వేసుకుని ఇది ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మీడియంలో పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక 10 నిమిషాల పైన కుక్ అయిన తర్వాత కట్టేస్తాను అనమాట. అయిపోయింది, కంప్లీట్గా కట్టేస్తున్నాను అనమాట. కట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.